అందరికీ నమస్కారం అండి. సనాతన ధర్మంలో విష్ణువుని పూజించడానికి ప్రాతకాలమని, శివుని పూజించడానికి సాయంకాలమని, అలాగే కొన్ని దేవతారాధనలో వారాహిమాతను రాత్రి వేళల్లో పూజించడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయంటారు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి లోకాన్ని రక్షించిన విష్ణు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. వారాహి రూపం దగ్గరగా వరాహమూర్తిని పోలి ఉంటుంది. నల్లని శరీర ఛాయ, వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో, శంకుపాసం, హలం వంటి ఆయుధాలతో, గుర్రం, సింహం, గేదె వంటి రథవాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. భక్తులకు అండగా ఉండేందుకు గొప్ప యోధురాలుగా నిలిచే వారాహిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు, అడ్డంకులు తొలగి శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. వారాహిదేవి వరాహవతారం, యజ్ఞస్వరూపం, మాతృకా దేవత.